వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్సీఎం ట్రిక్స్. ఎల్సీఎం అంటే మనం ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఎల్సీఎం చేస్తుంటాం. అట్లనే కొన్ని థియరిటికల్ ప్రాబ్లమ్స్ చేయడానికి కూడా ఎల్సీఎం యూజ్ చేసి చేస్తుంటాం. ఓకే. ఫస్ట్ అసలు ఎల్సీఎం అంటే ఏంటి? ఎల్సీఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఓకేనా? దీన్నే తెలుగులో కసాగు అని అంటారు. కనిష్ట సామాన్య భాజకం అని అంటారు. ఓకేనా? ఒకసారి రాస్తాను చూడండి. సో ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఓకేనా? ఓకే, దీన్నే తెలుగులో కాసాగు అని అంటారు. అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకేనా? కనిష్ట సామాన్య గుణిజం అని అంటారు. ఓకేనా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉపయోగం. ఓకేనా? చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా వినండి. ఓకే. సో మల్టిపుల్స్. అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి? ఫస్ట్ మల్టిపుల్స్. అసలు ఫస్ట్ మల్టిపుల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటి? 3 మల్టిపుల్స్ రాయాలి. అంటే ఏంటి? 3 టేబుల్. 3 1s are 3 కదా. 3 6 9. ఓకేనా? 12. ఓకే, 15. ఓకే, 18 అండ్ సో ఆన్. ఓకేనా? సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్లో వాల్యూస్ మొత్తం వేయాలి. ఓకేనా? నెక్స్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకోండి. 4 8 12. ఓకే, 16 20. ఓకేనా? 24 అండ్ సో ఆన్. ఓకే. సో 3 మల్టిపుల్స్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్ 3 వాల్యూస్. 3 1s are 3 3 2s are 6 3 3s are 9 12 3 4s are సో 5s are 15. ఓకే. 4 మల్టిపుల్స్ అంటే 4 టేబుల్. 4 1s are 4 4 2s are 8 4 3s are 12 16 20 24. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి మనకు కావాల్సింది? ఏంటి? ఎల్సిఎం. సో లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా? సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4. ఓకే. సో చూడండి, కామన్గా ఉన్న మల్టిపుల్ ఏది ఇక్కడ? చూడండి ఒకసారి. 3 సారీ 12. ఓకేనా? ఓకే, కామన్గా ఉన్న మల్టిపుల్ 12. నెక్స్ట్ ఏం వస్తుంది? 24 వస్తుంది. ఓకే, 3 టేబుల్ 24 వస్తుంది కదా. 3 8s are. నెక్స్ట్ 4 6s are. అంటే ఏంటి? 12 24 నెక్స్ట్ 36 కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ రాయట్లేదు నేను. సో మీరు వేసుకుంటే అర్థమవుతుంది. సో ఇన్ఫినిటే, మొత్తం ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి ఇంకా. ఓకే, ఇన్ఫినిటీ. ఓకేనా? అండ్ సో ఆన్. ఓకే. ఓకే, కామన్గా ఉన్న మల్టిపుల్ ఏది? లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఓకేనా? సో కామన్గా ఉన్న మల్టిపుల్ ఏది? 12. నెక్స్ట్ 24 అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న మల్టిపుల్. ఓకే, సో అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 కేసులు ఉన్నాయి. లీస్ట్ అంటే లీస్ట్ స్మాలెస్ట్. ఓకేనా? సో ఈ రెంట్లోనూ లీస్ట్ కామన్ ఏమవుతుంది? మల్టిపుల్ 3 and 4 కదా. లీస్ట్ వాల్యూ ఏమవుతుంది? సో ఎల్సిఎం ఆఫ్ 3 and 4 కామన్ ఫ్యాక్టర్స్ రాసాం ఫస్ట్. సో 3 and 4లో కామన్ వాల్యూ ఏమవుతుంది? 12 అవుతుంది. లీస్ట్ అంటే ఇది ఒకటే కదా, ఈ వాల్యూ అవుతుంది. ఓకేనా? ఎల్సిఎం ఆఫ్ 3 and 4 సో 12. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ రాసాం, కామన్ వాల్యూస్, కామన్ మల్టిపుల్స్ రాసాం. సో ఇక్కడ ఎల్ తీసేయండి. సిఎం అంటే కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4 కామన్ మల్టిపుల్స్ రాసాం. ఇందులో ఉన్నవి 12 24 36. సో మనకు కావాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 4 సో 12 అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. నెక్స్ట్ సో ఇందులో కేసెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ కేసు చూడండి.
ఫస్ట్ కేసులో ఏంటంటే 3,6 చూడండి. 3,6 తీసుకున్నాం. దీనికి ఇప్పుడు 6లో 3 టేబుల్‌లో 6 ఉంటుంది కదా! సో, 3 క్యాన్సిల్ చేయండి. సో, దీని ఎల్‌సీఎం ఏమవుతుందంటే 6 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 4, 8, 24 అనుకోండి. సో, ఇందులో లార్జెస్ట్ నెంబర్ ఏది 24. 4 టేబుల్‌లో 24 పోతుంది కదా! 4 టేబుల్‌లో 24 ఉంది కదా! 4 6 ఆర్ 24. ఓకే. సో, 4 క్యాన్సిల్ చేయండి. సో, అట్లానే 8 టేబుల్‌లో కూడా 24 ఉంది. 8 3s ఆర్. సో, దీని లీస్ట్ కామన్ డివైజర్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? మల్టిపుల్ ఏమవుతుంది? 24 అవుతుంది. ఓకేనా? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ మల్టిపుల్ ఏమవుతుంది? 24. ఎల్‌సీఎం ఏమవుతుంది? 24. ఓకే. సో, అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 4 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎట్లానో చూద్దాం. 5, 20, 40, 80 ఇట్లా ఇచ్చారనుకోండి. సో, లార్జెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ? 80 కదా! సో, 5 టేబుల్‌లో 80 ఉందో లేదో చూడండి ఫస్ట్. 5 టేబుల్‌లో 80 ఉంది కదా! 5 16s 80 కదా! సో, 5 క్యాన్సిల్ చేయండి. అట్లానే 20 టేబుల్‌లో 80 ఉందా? 80 పోతుందా? 24s 42s. ఓకే. సో, ఎల్‌సీఎం ఏమవుతుందంటే దీనిది ఎల్‌సీఎం ఈజ్ ఈక్వల్ టు 80. ఓకే. అర్థమైందా? ఇదొచ్చి కేస్ 1. ఓకేనా? సో, ఇక్కడ కాన్సెప్ట్ బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒకసారి చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకేనా? సో, ఫస్ట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 రాసాం. సో, కామన్ మల్టిపుల్స్ రాసాం ఇందులో. 12, 24 ఇట్లా వస్తున్నాయి. 36 నెక్స్ట్ వాల్యూస్ వేయలేదు ఇక్కడ. ఓకే చూడండి. సో, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? సో, అదే వేసాం ఇక్కడ. సో, కేస్ 1 వచ్చి ఏంటంటే 3,6 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్‌సీఎం ఏమవుతుంది? 3 టేబుల్‌లో 6 ఉందో లేదో చూసుకోండి. సో, ఇది క్యాన్సిల్ చేయండి 6 అవుతుంది. సో, నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ 24 నెక్స్ట్ వన్‌లో. 4 టేబుల్‌లో 24 ఉంది. సో, నెక్స్ట్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ టేబుల్స్‌లో ఈ వాల్యూ లేదనుకోండి లార్జెస్ట్ నెంబర్ ఎట్లా వేయాలో కేసు 2 అండ్ 3లో చూద్దాము. సో, నెక్స్ట్ వీడియోలోను. ఓకేనా? సో, ఈ వీడియో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకే. సో, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.